హాయ్ గైస్, ఇది సంతోష్. ఈరోజు ఏంటంటే ఫస్ట్ వీడియో ఈ ప్లేలిస్ట్లో లైనక్స్ సిస్టమ్స్ కోసం. ఏంటంటే మనం కంప్లీట్ లైనక్స్ సిస్టమ్స్ కోసం తెచ్చుకుంటాం. అంటే ఇది అంటే నెట్వర్కింగ్ సైడ్ ప్లస్ అంటే ఇంటర్నల్స్, లైనక్స్ ఇంటర్నల్స్ కాదు, ఓన్లీ లైనక్స్ కోసం. అంటే దీని ఓవర్ వ్యూ, అసలు లైనక్స్ సిస్టమ్స్ ఎందుకు వాడతాం, అసలు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకు మనకు అవసరం, తర్వాత ఇంకా ఈ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, తర్వాత కొన్ని మెయిన్గా షెల్ స్క్రిప్టింగ్ నేర్చుకుంటారు ఈ ఈ ప్లేలిస్ట్లో. తర్వాత ఇంకా తర్వాత షెల్ స్క్రిప్టింగ్ అనేది అంటే మీరు స్క్రిప్టింగ్ రాసేటప్పుడు కొన్ని అంటే డబ్ల్యూసి వర్డ్ కౌంట్ స్క్రిప్టింగ్, లేదంటే ఎల్ఎస్ ఫంక్షనింగ్ ఎలా మీరు చేయొచ్చు అనేది ఇన్డెప్త్గా నేర్చుకుంటారు ఈ ప్లేలిస్ట్లో. తర్వాత ఇంకా విమ్ ఎడిటర్ కూడా నేర్చుకుంటారు, ఎలా విమ్ ఎడిటింగ్ అనేది చేయాలి. మెయిన్గా ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే ఇది ఓన్లీ బేసిక్స్. లినక్స్ అంటే ఏంటి అంటే నార్మల్గా వేరే వాళ్ళని లైనక్స్ కోసం నేర్చుకోవాలంటే నార్మల్ లైనక్స్ నాకు కావాలి, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ నేను యూస్ చేయాలి అంటే ఇన్డెప్త్ కాకపోయినా నార్మల్గా యూస్ చేయాలనుకుంటే మాత్రం ఇది చాలా యూస్ఫుల్ ప్లేలిస్ట్. సో ఇదే ఫస్ట్ వీడియో. సో మీ ఒకవేళ లినక్స్ సిస్టమ్స్ లేకపోతే, అంటే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే వీలైనంతవరకు ఇన్స్టాల్ చేసుకొని ఈజీగా. లినక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం ఇంకా వెళ్ళిపోదాం టాపిక్లోకి, సరేనా? సో ఇంట్రొడక్షన్ టు లినక్స్ సిస్టమ్స్ చెప్పాను కదండి. మనం ఈ ప్లేలిస్ట్లో నేర్చుకున్నది ఏంటంటే అసలు లినక్స్ సిస్టమ్ అంటే ఏంటి, తర్వాత దీంట్లో ఉండే యూజర్ ఇంటర్ఫేస్ ఏమేమి ఉన్నాయి. అంటే ఇది చెప్పాలంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. అంటే దీంట్లో ఏం ఉండదు. అంటే నార్మల్గా ఏంటంటే అంటే కంపేర్ టు విండోస్ చూసుకుంటే ఏంటి, అక్కడ ఏంటంటే మనకి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. అంటే ఇక్కడ సిఎల్ఐ, దాన్నే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటారు. మనం కమాండ్స్ త్రూగా మనము దేన్నైనా యాక్సెస్ చేసుకోవచ్చు, వెబ్ సర్వర్ని కూడా. అందుకే చాలా బెస్ట్ అండి లినక్స్. అంటే అంటే నేర్చుకుంటున్న కొద్ది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ తర్వాత ఇంకా ఏం నేర్చుకుంటామంటే షెల్ అంటే బ్యాష్ ఉంటుందండి. అక్కడే మనం కమాండ్స్ అని ఇస్తుంటాం. అది యూజేజ్, దానివల్ల ఉపయోగాలు ఏంటి, తర్వాత మనం బేసిక్ కమాండ్స్ కూడా నేర్చుకుంటాం. తర్వాత విజువల్ ఎడిటర్ అంటే విమ్ ఎడిటర్ అంటారు దీన్ని. ఇది ఎందుకు అంటే మనము స్క్రిప్టింగ్ చేస్తాం, అంటే షెల్ స్క్రిప్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అట్ ద టైం ఏమంటే మనము ఒక స్క్రిప్ట్ రాయాలి కదండి, అప్పుడు ఈ విజువల్ ఎడిటర్ మెయిన్గా ఇండస్ట్రీలో ఎక్కువ విమ్ ఎడిటరే వాడతారు. సో విమ్ ఎడిటర్ కోసం కూడా నేర్చుకుంటాం. తర్వాత షెల్ స్క్రిప్టింగ్ అంటే లైక్ సి లాగా ఇక్కడ కూడా బ్యాష్ స్క్రిప్టింగ్ మనం అదే కోడింగ్ రాస్తాం అంతే. సో ఇంకా వెళ్ళిపోదామండి. ఈరోజు ఎక్కువగా చెప్పనండి, రెండు మామూలు నార్మల్గా చెప్తా. నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇన్డెప్త్గా వెళ్తుంటాం, ఓకేనా? సో షెల్ అంటే ఏంటి, అసలు షెల్ అంటే ఏం లేదండి. షెల్ అనేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఓకే, చూడండి. ఓకే, కనిపిస్తుంది అనుకుంటాను, క్లియర్ చేస్తా. ఓకే, ఇది షెల్ అండి. చెప్పాలంటే ఏం ద షెల్ ఈజ్ ఎ ప్రోగ్రామ్ దట్ టేక్స్ కీబోర్డ్ కమాండ్స్ అండ్ పాసెస్ దెమ్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్. షెల్ అనేది ఏంటంటే ఒక ప్రోగ్రామ్. అది ఏం చేస్తుందంటే మనం ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్లియర్ అని ఇచ్చా. క్లియర్ అని ఏం చేసింది, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎస్ అని ఇచ్చానండి. ఇప్పుడు లిస్ట్ డైరెక్టరీస్ ఏమున్నాయి అన్నీ వచ్చేస్తాయి. డైరెక్టరీస్ ఫైల్స్ ఏమున్నా వచ్చేస్తాయి. ఇక్కడ ఉన్నది ఆ డైరెక్టరీలో ఉండేవన్నీ. సో లిస్ట్ ఆల్ చేసా, అన్నీ చేసా. సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇదంతా వచ్చింది. సో ఆ కమాండ్ అనేది ఎలా తెలిసింది ఈ ఆపరేటింగ్ సిస్టమ్కి? ఓకే, ఎల్ఎస్ అంటే లిస్ట్, డైరెక్టరీలో ఉన్న అన్ని లిస్ట్ అవ్వాలనుకోని. సో ఈ షెల్ అనేది చూసుకుంటుంది ఆ కమాండ్స్ అనేవన్నీ. సో ఇప్పుడు నేను క్లియర్ చేశాను అనుకోండి, క్లియర్ అయిపోతుంది. సో క్లియర్ అయిపోయింది. అది అంతేనండి. కమాండ్స్ తీసుకుంటుంది, అది ఆపరేటింగ్ సిస్టమ్ పంపిస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఆ కమాండ్ ఆ వర్కింగ్ ఏంటి అనేది చూసుకొని అది వర్క్ చేస్తుంది, అంతే, సింపుల్. సో ఏంటంటే మోస్ట్ లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ యూజ్ ఎ షెల్ ప్రోగ్రామ్ ఫ్రమ్ జిఎన్యూ ప్రాజెక్ట్ కాల్డ్ బ్యాష్. అదే బ్యాష్ చెప్పాను కదండి, అదే బ్యాష్ ఇది. సో ఇదంతా అవసరం లేదండి. బ్యాష్ స్టాండ్స్ ఫర్ బోర్న్ అగైన్ షెల్.
తోలు ఇవన్నీ అవసరం లేదు. బట్ అంటే అందరూ చెప్తున్నారు కదా, నేను పెట్టాను కానీ అసలు అవసరం లేదు అంత. సో ఫస్ట్ ఇప్పుడు డాలర్ సింబల్ ఉంది. తర్వాత డాలర్ సింబల్ అంటే ఇప్పుడు మీరు లాంచ్ చేసిన వెంటనే షెల్ అనేది డాలర్ సింబల్తో వస్తుంది. డాలర్ సింబల్ అనేది చూపిస్తుందంటే మీరు కరెంట్ డైరెక్టరీలో ఉన్నారంట. అంటే దిస్ ప్రాంప్ట్ షోస్ ద యూజర్ నేమ్ అండ్ కరెంట్ డైరెక్టరీ. అంటే మీరు ఏ డైరెక్టరీ ఉన్నారో చూపిస్తుంది డాలర్ సింబల్ అనేది. సో ఒకవేళ మీరు యాష్ సింబల్ ఉందనుకోండి, యాష్ సింబల్ ఉంటే ఏంటంటే మీరు సూపర్ యూజర్లో ఉన్నట్టు, అంటే రూట్లో ఉన్నట్టు. అంటే ఇప్పుడు మీ సూపర్ యూజర్ అంటే ఏంటంటే మీరు అడ్మినిస్ట్రేషన్ మొత్తం అంటే మీ ఇది ఇంటర్నల్గా యాక్సెస్ చేసే ఉంటాయి. అంటే ఒకసారి చూపిస్తామండి. సో ఇప్పుడు మీరు అంటే మీరు సూపర్ యూజర్ అవ్వాలనుకోండి, ఇప్పుడు సూపర్ యూజర్ ఇదంతా నేర్చుకుంటామండి. బట్ మీకు అర్థం కావాలని చెప్తున్నా. సూపర్ యూజర్ అనుకుంటా. అంటే ఎస్ అంటే ఎప్పుడైతే సూపర్, యూ అంటే యూజర్. ఓకే. సో ఇప్పుడు నేను సూపర్ యూజర్లోకి వెళ్ళిపోయాను. సో ఇప్పుడు చూడండి ఎల్ఎస్ కొట్టాను. ఈ సూపర్ యూజర్లో హోమ్ డైరెక్టరీలో మనం ఇప్పుడు ఎస్కేఎంపైర్లో ఉన్నాం. సో మనం ఇంటర్నల్గా ఏమున్నాయి అన్నీ చూసుకోవచ్చు. సో ఇది ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్ అని టైప్ చేసినా అయిపోద్ది, లేదంటే కంట్రోల్ D కొట్టినా అయిపోద్దండి. సరేనా? ఓకే. నెక్స్ట్ సో తర్వాత ఇంకా ఇప్పుడు మీ కమాండ్స్ హిస్టరీస్ చూడాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యారో కీస్ ఉంటాయి ఇక్కడ కదా, 5 అప్ యారో కొడితే అన్నీ వస్తాయి క్లియర్. అదే లో యారో కొడితే కిందకి వెళ్తుంటుంది అంతే. తర్వాత ఇంకా కొన్ని సింపుల్ కమాండ్స్ చెప్తాను చూడండి. అంటే మీకు కొంచెం ఫస్ట్ వీడియో కదా, అంత ఎక్కువ డెప్త్తో చెప్తున్నా, మామూలుగా చెప్తున్నా. ఇప్పుడు డేట్ అని టైప్ చేస్తే డేట్ వస్తుంది, ఈరోజు డేట్ అంతా వచ్చేస్తుంది. సో ఇవన్నీ చెప్పాలంటే దీనికి కూడా మనం స్క్రిప్ట్ రాస్తామండి. అసలు డేట్ ఎలా అనేది మనం స్క్రిప్టింగ్ త్రూగా మనం అదే ఈ డిస్ప్లే చేయొచ్చు. తర్వాత ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిఎం ఉంది, అదే 6 PM 6:57:59 seconds పిఎం అని ఉంది. ఆ పిఎం ఓన్లీ పిఎంనే మనం యాక్సెస్ చేయాలి. అలా దాన్ని కూడా మనము స్క్రిప్టింగ్ చేస్తామండి. ఇన్డెప్త్గా ఉంటుంది, టెన్షన్ అవ్వకండి, అన్నీ ఉంటాయి నీట్గా. తర్వాత ఇంకా క్యాలెండర్ని డిస్ప్లే చేయాలని ఉంటానండి సిఐఎల్లో. సో క్యాలెండర్ వచ్చేస్తుంది. తర్వాత ఇంకా ఇప్పుడు మీ డిస్ప్లేస్ యూజేజ్ ఎంత ఉందో తెలుసుకోవాలని డిఎఫ్. సో చూడండి ఇప్పుడు ప్రతిదీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫైల్ సిస్టమ్ ఎంత తీసుకుంది, అంటే ఎంత మెమరీ యూజ్ చేసింది అనుకోని కూడా చూపిస్తుంది. అంటే బైట్స్లో చూపిస్తుంది, అదే 1K బ్లాక్స్లో చూపిస్తుంది. తర్వాత ఇంకా ఫ్రీ టైప్ చేస్తే మెమరీ యూజేజ్ అని చెప్తుంది చూడండి. సో మెమరీ యూజేజెస్ స్వాప్. తర్వాత ఇప్పుడు ఎగ్జిట్ టైప్ చేస్తే టెర్మినల్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం అంతే. అంటే ఇంకొకటి ఓపెన్ చేస్తున్నానండి, అందుకే ఇలా వచ్చింది. సో నెక్స్ట్ ఇంకో పీపీటీ కూడా ఉంది. సో ఇదేంటంటే అండి, అంటే నావిగేషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది నావిగేషన్ అంటే ఏంటంటే పీడబ్ల్యూడి అంటే మనం ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీని చూడవచ్చు, తర్వాత డైరెక్టరీస్ చేంజ్ చేయొచ్చు, తర్వాత కంటెంట్స్ని లిస్ట్ చేయొచ్చు, లిస్ట్ కంటెంట్స్ని చేయొచ్చు. సో దీనికోసం తెలుసుకుందాం. ఓకే. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పీడబ్ల్యూడి అని కొడితే అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరీ, దీని మీనింగ్. సో చూడండి ప్రజెంట్ వర్కింగ్ డైరీ ఏంటంటే హోమ్ ఎస్కేఎంపైర్ అని వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేశానంటే నేను డైరెక్టరీ చేంజ్ చేయాలనుకుంటాను. డైరెక్టరీ చేంజ్ చేయాలంటే సిడి అని టైప్ చేసి ఇప్పుడు ట్యాబ్ టైప్ చేశాను అనుకోండి. ట్యాబ్ టైప్ చేస్తే ఏమొస్తుందంటే అక్కడ నుంచి మీరు ఏ డైరెక్టరీలోకి వెళ్ళొచ్చు అనేవన్నీ చూపిస్తుంది. సిడి టైప్ చేసిన స్పేస్ ఇచ్చిన తర్వాత ట్యాబ్ టైప్ చేస్తే వస్తుంది. సో ఇప్పుడు చూడండి ఇవన్నీ డైరెక్టరీస్. అంటే చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే అంటే ఇది ఏమంటారు అండి చెప్తాను, దాన్ని ఏమంటారు, హిడెన్ అయితే చూపించండి, హిడెన్ చూపించవు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డౌన్లోడ్స్లోకి వెళ్ళాలనుకుంటాను. సిడి డౌన్లోడ్స్ వెళ్ళానండి.
సో ట్యాబ్ టైప్ చేస్తున్నా కానీ అక్కడ ఏ డైరెక్టరీస్ లేవు. చూడండి ఇక్కడ ఏ డైరెక్టరీస్ లేవు, ట్యాబ్ టైప్ చేస్తున్నా వెళ్ళిపోయాయి. సరే ఇప్పుడు అదే చూస్తాం, అసలు డైరెక్టరీస్ ఉన్నాయో లేవో చూద్దాం. సో ఇక్కడ ఏ డైరెక్టరీ లేదు. చూడండి ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, పిఎన్జీ ఇమేజ్, తర్వాత పీపీటీ ఒకటి ఉంది, తర్వాత ఇంకా జేపీజీ ఒక ఫోటో ఉంది, పిక్చర్ ఉంది. సో బ్యాక్కి వెళ్ళిపోవాలంటే ఏంటంటే సిడి డాట్ డాట్ అని టైప్ చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. అంతేగాని హోమ్ డైరెక్టరీ రారు, ఓన్లీ బ్యాక్ డైరెక్టరీకి వస్తారు. సో బ్యాక్ డైరెక్టరీకి వచ్చాం. సో ఇప్పుడేంటంటే మనం కొన్ని డైరెక్టరీస్ ఉంటే బెస్ట్ చూద్దాం. సరే ఇప్పుడు పిక్చర్స్ కాదు, నాకు తెలిసింది ఏంటంటే యూట్యూబ్కి వెళ్ళానండి. చూడండి ఇప్పుడు యూట్యూబ్ టైప్ చేసిన తర్వాత నేను ట్యాప్ చేశాను. ట్యాప్ చేస్తే అక్కడ ఉన్న డైరెక్టరీస్ అన్నీ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎంసీ అని టైప్ చేశాను, ఎంసీకి వెళ్ళా. ఎంసీలో చూడండి ఇక్కడేం లేవు. సో మళ్ళీ బ్యాక్ వచ్చా. తర్వాత ఇంక సంతోషం ఉంది, సంతోషంలోకి వెళ్దాం. చూడండి అక్కడ ఒకటే ఉంది, డైరెక్ట్ అదే క్లిక్ అయిపోయింది నేను ట్యాబ్ టైప్ చేసిన వెంటనే. సో ఇది వద్దు. తర్వాత స్టెకినోగ్రఫీ వద్దు. ఓకే, ఇన్స్టాలేషన్లో కూడా ఒకటే ఉంది, STM32 అని. సో అది కూడా అలా వచ్చేసింది. సో తర్వాత సి ప్రోగ్రామింగ్ వద్దురండి, డేటా స్ట్రక్చర్స్ అంతేనండి. మరి అంటే సరే నేను ఇంకో చూపిస్తాను అండి. ప్రాజెక్ట్స్లో ఏం లేదు. సరే యూట్యూబ్ వద్దురండి, ఇంకేదైనా చూద్దాం. ఇంకేదైనా అంటే కొంచెం మీకే అర్థం అవ్వాలని చెప్తానండి, అంతే. అంటే ఏం లేదు. సరే ఇప్పుడు క్లియర్ చేస్తాను. చూడండి క్లియర్ చేసి సిడి ఇక్కడ ఏంటంటే నేను వీడియోస్లోకి వచ్చా. చూడండి ఇక్కడ 3 ఉన్నాయి, 3 చూపించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మళ్ళీ వీడియోస్లోకి వెళ్తా. సో వీడియోస్లోకి వచ్చా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇన్ని ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోస్లోకి వచ్చేసాను నేను. సరే మళ్ళీ ఇంకొక దానికి వెళ్తా. STM32లోకి వెళ్ళా. ఎల్ఎస్ చేస్తే ఇక్కడ అదే ఫోల్డర్స్ ఏం లేవు. సో ఇప్పుడు నేను బ్యాక్కి వీడియోస్లోకి వెళ్ళాలనుకుంటాను. సారీ, ఫస్ట్ వీడియో కాదండి, సెకండ్ వీడియో. అంటే బ్యాక్ STM32 నుంచి పక్కది వీడియోస్ అని చూడండి, అది కాదు. నెక్స్ట్ ఇంకా బ్యాక్కి వెళ్ళిపోవాలనుకుంటాను. అప్పుడు ఏం చేయాలంటే సిడి డాట్ డాట్ ఇదండి ఈ సింబల్, తర్వాత మళ్ళీ డాట్ డాట్ చేశారనుకోండి, అప్పుడు చూడండి మళ్ళీ వీడియోస్కి వచ్చేది డైరెక్ట్. నేను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ చూడండి అక్కడికి వెళ్ళిపోతా, వీడియోస్ STM32 యూట్యూబ్. సరే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్కి వెళ్తా. యూట్యూబ్లోకి వెళ్ళి లినక్స్కి వచ్చా. సరే ఇప్పుడు చూడండి డాట్ 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 డాట్. సో డైరెక్ట్గా వచ్చేస్తా చూడండి ఇలా. అంటే డైరెక్ట్ హోమ్లోకి వచ్చేసినప్పుడు సిడి అని టైప్ చేస్తే అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి సిడి అని టైప్ చేసా, వీడియోస్ అయ్యింది కదండి. ఇప్పుడు సిడి అని టైప్ చేశారనుకోండి, అయిపోయిందండి. అంటే మొత్తం హోమ్ డైరెక్టరీకి వచ్చేస్తారు అంతే. ఒకసారి మళ్ళీ చూస్తా క్లియర్గా, మీకు కొంచెం అర్థం అయ్యేటట్టు. చూడండి సిడి వచ్చా. ఇప్పుడు చూడండి నేను ఈ డైరెక్టర్ ఉన్నా. ఇప్పుడు సిడి అని టైప్ చేస్తే హోమ్ డైరెక్టర్ డైరెక్ట్గా వచ్చేస్తాను నేను. సిడి చూడండి హోమ్ డైరెక్టరీకి వస్తుంది. అంటే డాట్ డాట్ ఆపరేటర్తో కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఈ సిడి అనే ఒక కమాండ్ ఇచ్చిన అయిపోద్ది అంతే, హోమ్ డైరెక్టరీ రావాలంటే మాత్రమే. సో అండర్స్టాండింగ్ ఇక్కడ ఇప్పుడు ఈ పీపీటీకి వచ్చండి. అండర్స్టాండింగ్ పీడబ్ల్యూడీ అంటే చెప్పాను, ప్రింట్ ద కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని. సిడి అంటే చేంజ్ డైరెక్టరీ అని చెప్పాను. తర్వాత లిస్ట్ కంటెంట్స్ ఆఫ్ దట్ ఫైల్. చాలా ఈజీ అండి, ఏం ఉండదు. చిన్న వీడియోస్ ఈ చిన్న వీడియో ఉంటుంది. నెక్స్ట్ వీడియో నుంచి కొంచెం ఉంటుంది, కొంచెం ఎక్కువే ఉంటుంది. లైక్ విండోస్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సచ్ యాజ్ లైనక్స్ ఆర్గనైజ్ ఇట్ ఫైల్స్ ఇన్ ద ఫుల్ వీడియో వస్తా. ఓకే, this means the organized in a tree-like pattern of directories, sometimes called folders in other system, which may contain files and other directories for the first ఫైల్ సిస్టమ్. ఏం ఉండదండి, రూట్ డైరెక్టరీ నుంచే ఏదామని స్టార్ట్ అవుతుంది, హోమ్ డైరెక్టరీ నుంచి అని. సేమ్ విండోస్ ఏంటంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇవ్వచ్చు, బట్ ఏంటంటే కమాండ్ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, అది అక్కడ ఏమంటే కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది కదా, అదే విండోస్లో. అక్కడ ఏంటంటే మనం అనుకున్నవన్నీ అవ్వవు. ఇక్కడ ఏంటంటే ఫుల్గా మీరు కమాండ్ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని ఏదైనా మీరు చేయొచ్చు ఇక్కడ, అంతే. దానికి దీనికి తేడా. సో రూట్ డైరెక్టరీ కంటైన్స్ ఫైల్స్ అండ్ సబ్ డైరెక్టరీస్ which contain more files and subdirectories and so on. Unlike Windows, separate file system tree for storage. Unix-like system always have a single file system tree, regardless how many drives or storage devices attached to the computer. ఎన్ని సిస్టమ్స్ అంటే
ఎన్ని సిస్టమ్స్ అయినా కంప్యూటర్ సిస్టమ్స్ అయినా కనెక్ట్ అయినా ఇదేంటంటే ఈ యూనిక్స్ సిస్టమ్స్ అనేది అంటే ఈ లెనక్స్కి ఏంటంటే సింగిల్ ఫైల్ సిస్టమ్స్ ట్రీ అనేది ఉంటుంది అంతే. నెక్స్ట్ స్టోరేజ్ డివైసెస్ ఆర్ అటాచ్డ్, కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ చూసాము. తర్వాత ఇంకా పీడబ్ల్యూడి అంటే ఏంటో చూసాం. తర్వాత అంటే వెన్ వి ఫస్ట్ లాగిన్ టు అవర్ సిస్టమ్ స్టార్టెడ్ టెర్మినల్ ఇమ్యులేటర్ సెషన్ అవర్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ సెట్ టు అవర్ హోమ్ డైరెక్టరీ ఈచ్ యూజర్ అకౌంట్ ఈస్ గివెన్ ఇట్స్ ఓన్ హోమ్ డైరెక్టరీ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ప్లేస్ రెగ్యులర్ యూజ్ అలౌడ్ టు రైట్ ఫైల్స్. అంటే మనము ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏ వర్కింగ్ డైరెక్టరీ ఉంటామో అక్కడే రాయొచ్చు అంతే, అంతకుమించి ఇంకెక్కడ రాయడానికి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంతే ఎక్కడ ఉన్నామో అక్కడే రాయొచ్చు అంతే. ఎల్ఎస్ చేశారంటే వస్తుంది. ఓకే, తర్వాత చేంజ్ ఇన్ ద కరెంట్ డైరెక్టరీ ఎలా చేంజ్ చేయాలో మీకు చెప్పాను అంతేనండి. చాలా కష్టమేం కాదు, చాలా సింపుల్. అంటే నీకు చెప్పాలంటే ఎల్ఎస్ -ఏ ఇవన్నీ చాలా ఉన్నాయండి, అవన్నీ చెప్తాను. అంటే ఇది ఫస్ట్ స్టార్టింగ్ అదే కాబట్టి ఫస్ట్ వీడియో కాబట్టి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఇంకా సబ్గా ఇంకేం చేయొచ్చు, తర్వాత ఎల్ఎస్లో ఏం చేయొచ్చు, సిడీలో ఏం చేయొచ్చు, తర్వాత కొన్ని కమెంట్స్ యాడ్ చేస్తా, బేసిక్ కమెంట్స్. ఆ తర్వాత మనం స్క్రిప్టింగ్లోకి వెళ్ళిపోవడం అండి అంతే. అంతే ఇదంతా చేసాము. స్పెషల్ మోషన్స్ ఇది చదివి వీడియో లెంత్ పెంచడం నాకు ఇష్టం లేక నేను చదవట్లేదు. ఇదంతా నేను చేసి చూపించాను. ఒకవేళ మీకు ఫాస్ట్గా చెప్తున్నానంటే ఒక కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఇలా ఫాస్ట్గా చెప్తున్నావు కొంచెం స్లోగా చెప్పు, మీకు అర్థమైతే హ్యాపీ అండి అంతే. ఇది చూడండి, ఇక్కడ సమ్ హెల్ప్ఫుల్ షార్ట్ కట్స్ ఇక్కడ సమ్ హెల్ప్ఫుల్ షార్ట్ కట్స్ ఉన్నాయి కదా చూడండి. సిడి చేంజ్ చేస్తే డైరెక్టరీ చెప్పిన హోమ్ డైరెక్టరీకి వచ్చేస్తారు. సిడి -, అంటే చేంజ్ చేస్తే వర్కింగ్ డైరెక్టరీ టు ప్రీవియస్ వర్కింగ్ డైరెక్టరీ. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది యారో కీ వాడుతున్నానండి. షార్ట్ కట్ ఎందుకో చెప్పాను, యారో కీ అది అప్ యారో కీ వాడితే మీరు అది హిస్టరీ అనేది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు డాట్ ఆపరేటర్ కాదు, బ్యాక్ వెళ్ళాలంటే -CD- అని కొడితే చూడండి మొత్తం హోమ్కి వచ్చేస్తాం. ఇట్స్ ప్రీవియస్ వర్కింగ్ డైరెక్టరీ. చూడండి మీరు ప్రీవియస్గా ఏ వర్కింగ్ డైరెక్టరీ ఉందో ఆ వర్కింగ్ డైరెక్టరీ వచ్చేస్తాను డైరెక్ట్. అంటే ఎక్కడ ఉందరు మీరు ఫస్ట్ అంటే హోమ్ SKMPRలో ఉందరు. నేను చేశాను సిడి ఇక్కడికి వెళ్ళా, ఇక్కడ నుంచి CD- అదే అన్న డాష్ అన్న ఒకటేనండి, అది టైప్ చేసి అప్పుడు ఏమైంది డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది అంతే. తర్వాత సిడి యూజర్ నేమ్ చేంజ్ చేస్తే వర్కింగ్ డైరెక్టరీ ద హోమ్ డైరెక్టరీ. ఓకే టైప్ చేద్దాం సిడి, నేను ఎప్పుడు వాడలేదు బట్ చూద్దాం. SKMPR. సో SKMPRలో ఉంది సిడి వీడియోస్ కాదు, యూట్యూబ్ని కొడదాం. సో యూట్యూబ్ ఆల్రెడీ ఉంది కాబట్టి సేమ్ సిడి యూట్యూబ్. సో నో సచ్ ఫైల్ డైరెక్టరీ ఇందులో లేదంట. ఓకే అంతేనండి. ఓకే చూద్దాం ఒకసారి సిడి యూట్యూబ్. ఓకే ఓకే అండి అంతేనండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా. నచ్చితే లైక్ చేయండి, నచ్చలేదంటే కామెంట్లో చెప్పండి ఏంటి ఇంప్రూవ్ చేసుకోవాలో చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సారీ అండి కొంచెం ఒకటి యాడ్ చేయలేదు, చెప్తున్నాను చూడండి. నేనైతే ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ తీసుకున్నాను ఈ లైనక్స్ సిస్టమ్స్ కోసం. ఈ స్టాండర్డ్ చూపిస్తాను, టెక్స్ట్ బుక్ మీకు లింక్ పెడతాను, ప్లస్ ఈ PPTs కూడా లింక్ పెడతాను. అంటే నేనైతే ఏం చెప్తానంటే ఇది నోట్స్ అనేది నాకు తెలియదండి, నోట్స్ దీనికోసం ఉంటుంది అని. బట్ ఏంటంటే ప్రాక్టీస్ అండి. మీరు ఎంతలా అంటే లైనక్స్ సిస్టమ్స్ అనేది వాడుతున్నప్పుడు టైప్ చేసి కమాండ్స్ అనేది రోజు టైప్ చేస్తుంటారు అంతే, అదే ఇంకా ప్రాక్టీస్. అంతేగాని నోట్స్ రాయాలా ఇవన్నీ ఉండవండి ఇక్కడ, సరేనా. నెక్స్ట్ లైనక్స్ ఇంటర్నల్స్ అని ఉంటాయి ఒకటి, దాంట్లో మాత్రం చాలా ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు ఈ లైనక్స్ సిస్టమ్స్ అనేది ఏంటంటే బేసిక్స్. మీకు లైనక్స్ అంటే ఎందుకు నేర్చుకోవాలి మీరు, అంటే ఏ కమాండ్స్ ఉంటాయి, ఎవరైనా వాడొచ్చా లేదా, ఇవన్నీ ఎలా ఒక అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఇవన్నీ ఉంటాయి అందులో, చెప్తాను నీట్గా. సో నేను ఒక టెక్స్ట్ బుక్ చూపిస్తాను, ఆ టెక్స్ట్ బుక్ బేస్డే నేను చెప్తున్నానండి మీకు. ఏంటి అంటే టెక్స్ట్ బుక్ బేస్డ్. సో ఇది టెక్స్ట్ బుక్ అండి, ఈ టెక్స్ట్ బుక్ బేస్డ్ నేను చెప్తున్నా. అంటే కంటెంట్ నేను ఏదైతే నా PPTలో పెడుతున్నా ఇదే కంటెంట్ అండి, ఏం చేంజ్ ఉండదు. సో నేను ఇది
ఈ టెక్స్ట్ బుక్ నేను మీకు లింక్ అంటే లింక్ పెట్టలేను, బట్ నేను అదే నా డ్రైవ్ లింక్ పెడతాను, అందులో చూసి నేర్చుకోండి. నా వీడియోసే చూడాలని నేనేం చెప్పనండి, బట్ మీరు నేర్చుకోవడం ఇంపార్టెంట్. అది చూసి నేర్చుకుంటే హ్యాపీ, మీకు అర్థం కానప్పుడు. ఒకవేళ అర్థమైతే మీ సొంతంగా నేర్చుకుంటే ఇంకా హ్యాపీ. టెక్స్ట్ బుక్ ఏంటంటే చాలా లెంతీగా ఉంది, 500 పేజెస్ ఉంది. సో దట్స్ వై ఏంటంటే నేను షార్ట్లు చేసి సింపుల్గా ఏంటి అనేది చెప్పేస్తాను. అందుకు నా వీడియోస్ మీరు చూడాలి అంతే, అంతకు మించి ఏం లేదు. లేదు నాకు ఫుల్ చాలా ఎక్కువ ఓపిక ఉంది అంటే మంచిగా టెక్స్ట్ బుక్ త్రూగా వెళ్తే చాలా మంచిదండి, చాలా నేర్చుకుంటారు. అంటే ఎక్కువగా మీ సొంతంగా నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ బ్రెయిన్ అనేది చాలా డెవలప్ అవుద్ది అంతే. సో టెక్స్ట్ బుక్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను డ్రైవ్ లింక్. సో కాపీ అదే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.